అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ కు వెళ్ళి మెడ్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 288 స్థానాలకు అటు మహా వికాస్ అఘాడీ ఒక పక్క, మరి మహాయుతి రెండు కూటములు కూడా, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ సారథ్యంలో ఉన్నటువంటి కూటములు అయితే మాత్రం ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటు బీజేపీకి సపోర్టుగా, శివసేనకు సపోర్టుగా, ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చు. అంటే ఏ విధంగా ఉండొచ్చు, ఇది ఏ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? వీళ్ళని ఎవరు పట్టించుకుంటారండి? రేవంత్ రెడ్డి అక్కడికి పోతే ఎవరు పట్టించుకుంటారు? కేసీఆర్ అది లేకపోతే బండి సంజయ్ పోతే ఎవరు పట్టించుకుంటారు? లేకపోతే అక్కడ ఆంధ్ర నుంచి చంద్రబాబు వెళ్తే, లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్తే, కొద్దిగా పవన్ కళ్యాణ్ కాస్త అభిమానులు, లేకపోతే చంద్రబాబు తలుపు ఏదన్నా టీడీపీ అభిమానం ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, అట్లా కొద్దిపాటి మంది తప్పితే నేను పోయినా, మీరు పోయినా, వాళ్ళు పోయినా పెద్ద తేడాలు ఏమి ఉండవు. కొద్దిపాటి తేడాలు ఉంటాయి, వాళ్ళు నాయకులు కాబట్టి కొద్దిపాటి తేడాలు ఉంటాయి. కానీ మా స్థానం కాని చోట అలవి కాని చోట అధికుల మనరాదు అన్నట్లు వెళ్ళిపోయి మహారాష్ట్రలో పోతే ఏముంది వీళ్ళకి అంత ప్రాధాన్యత? వీళ్ళకి జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా పోతే అర్థమవుతుంది. జాతీయ స్థాయి నాయకులు, ఏ పార్టీ నాయకులు అయినా జాతీయ స్థాయి నాయకులు కనుక పోతే కనుక జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రొజెక్ట్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు పోతే అక్కడ మహారాష్ట్రలో కూడా వాళ్ళు స్థానికంగా వాళ్ళు ఓకే మన నాయకుడు జాతీయ స్థాయి నాయకుడు అనేది గుర్తింపు. రేవంత్ రెడ్డి ఎవరక్కడ, లేకపోతే ఇంకా కాకపోతే బండి సంజయ్ ఎవరక్కడ, లేకపోతే చంద్రబాబు ఎవరక్కడ, ఓవరాల్ గా కొన్ని ఓట్లు ఉండొచ్చు, కొంచెం మొగ్గులు ఉండొచ్చు ఏమన్నా వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ స్థానిక నాయకుల మించి వీళ్ళు ఎక్కడ ప్రచారం చేయగలరు, వాళ్ళని మించి వీళ్ళు ఎక్కడ పోగలరు? స్థానికంగా కాంగ్రెస్ ఉంది ఎక్కువ. రైట్. సో పాపారావు గారు, చివరిగా చెప్పండి, ఓ పక్క నరేంద్ర మోదీ, మరో పక్క కాంగ్రెస్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడ అయితే మాత్రం ఒకసారి ప్రభుత్వాన్ని కూల్చి మరొకసారి అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ సారథ్యంలోని షిండే సారథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఈసారి ప్రజలు ఏ విధంగా చూసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఈసారి బహుశా ఇప్పుడు కామెంట్ ఏమో కానీ చిన్న చిన్న పార్టీల పాత్ర చాలా ఉంటుందండి. చాలా చిన్న చిన్న పార్టీలు పోటీలో ఉన్నాయి. ఓట్లు చేర్చడం బట్టి కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా. ఎంఐఎం లాంటి పార్టీలు, ఇతరత్ర కొన్ని పార్టీలు, 3-4 పార్టీలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఓట్లు ఎలా గెలుస్తాయి అనేది కొంత పాత్ర ఉంటుంది. అయితే ఓవరాల్ గా ఎడ్జ్ మాత్రం హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకుని ఉంటుంది. కాబట్టి ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ కూటమికి, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాకరే కూటమికే ఓవరాల్ గా ఎంబీఏ అనుకుంటుంది. దానికే అనుకూలత ఉంటది. ఓవరాల్ గా కాస్త కుస్తే అటు ఇటుగా అనుకూలత అటే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నైతికంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏర్పడిన తీరే అభ్యంతరకరం. గతంలో ఆర్ఎస్ఎస్ కూడా దీన్ని ప్రస్తావించింది. మహారాష్ట్రలో ఇలా చేయాల్సిన అవసరం వచ్చింది అనేది మోడీని, అమిత్ షాని ప్రశ్నించిన సందర్భం, మోడీని అనుకుంటా ఆయన ప్రశ్నించిన సందర్భం, భగవత్ గారు వీళ్ళంతా దాని పట్ల అసంతృప్తి వెల్లడించే సందర్భం కూడా ఉంది. కాబట్టి ప్రజల్లో ఇంకెక్కువ అసంతృప్తి ఉండే అవకాశం ఉంది.